నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఓటెన్ న్యూస్. దళిత ద్రోహి చంద్రబాబు అని మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి ధ్వజమెత్తారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తొలి నుండి చంద్రబాబు దళితుల పట్ల చిన్నచూపే చూపిస్తున్నారని, గతంలో కూడా దళితుడిగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని మాట్లాడారని గుర్తు చేశారు. ఒరే దళితులారా, మీకెందుకు రాజకీయాలు అనే మూర్ఖులు కూడా చంద్రబాబుతో ఉన్నారని మండిపడ్డారు. మాకు ఎవరూ రాజకీయ భిక్ష పెట్టాల్సిన అవసరం లేదని, ఆ దేవుడైన అంబేద్కర్ రాజ్యాంగంలో ఎప్పుడో హక్కులు కల్పించారని స్పష్టం చేశారు. కొండపైన దుర్గమ్మ కింద ఎవరు అనే పరిస్థితి నుంచి పైన అమ్మవారు కింద అంబేద్కర్ అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్నదమ్ముల్లో ఉన్న మాల మాదిగల పట్ల వర్గీకరణ చిచ్చు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. కేవలం ఎన్నికల సమయంలో వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చే చంద్రబాబును ఎవరూ నమ్మరన్నారు. రాజకీయాలకు అతీతంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేశారో వారికే మద్దతు ఇస్తానన్నారు. పెద్ద దేశంలోనే గర్వించదగినటువంటి విగ్రహాన్ని పెడితే దాన్ని కూడా అక్కసుతో కక్కేసినటువంటి పార్టీలు నాయకులకి 2024లో డెఫినెట్ గా సమాధానం చెప్తాము అని అనేది గమనించాలి. మీరు విగ్రహం కాదు కదా, ఆయన పాదాల దగ్గరికి వెళ్తే తొక్కబడతారని మీరు ఆలోచించాలి. ఎందుకు అనంటే పివి రావు గారిని కూడా గతంలో గుర్రాలతో 5 మందిని హతమార్చిన చరిత్ర మీది. ఇన్ని విధాలుగా ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్న మంచిగా ఉన్నటువంటి మా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాలనే మీ ఆలోచన మార్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్గీకరణ విషయం ఎప్పటి నుంచో చర్చలోకి వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నప్పటికీ కూడా ఎలక్షన్ ఇంకొక నెల ఉందనంగా స్టార్ట్ చేస్తారండి. అంటే వీళ్ళ ఉద్దేశాలు ఓట్ల కోసం తీసుకొస్తున్నారా, లేకపోతే నిజంగా న్యాయం చేయాలా దళితులకి అనే ఆలోచనతో వస్తున్నారా లేదా అనేది ఒకసారి మీరు గమనించాలి. ఈ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా మన సోదరి మనలందరికీ నేను విన్నపించుకుంటుంది ఒకటే: ఎలక్షన్ టైంలో చేసే డ్రామాలని నమ్మొద్దు. ఎలక్షన్ టైంలో వచ్చే వీళ్ళ కపట మాటల్ని నమ్మొద్దు. వీళ్ళు ఏవి చేయరు, గతంలో చేయలేదు, ఇక ముందు కూడా చేయబోరు. దయించి ఒకసారి గమనించి మన దళిత సోదరుమణులకి ఒకటే చెప్తున్నాను, రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు ఒకరు మనకు పెట్టే భిక్ష కాదు. మనం ఒకరి దగ్గర దేహి అని అడుక్కోవాల్సిన అవసరము లేదు. ఒకరికి ఊడిగం చేసి బతకాల్సిన అవసరం మనకు లేకుండానే మన దేవుడు మన కాళ్ళ మీద మన చట్టాల మీద నిలబడే అవకాశాన్ని కల్పించిన వెళ్ళిపోయినటువంటి అంబేద్కర్ గారి ఆలోచన విధానికి అర్థం పట్టే విధంగానే మనం ఉండాలి తప్ప ఒకరికి లొంగిపోయో ఒకరి డబ్బుకు లొంగిపోయో. నిజంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కలిసిన మా దళిత సోదరి మనల్ని అడుగుతున్నా, ఏ విధంగా మీరు వెళ్ళి ఆయన్ని కలిసి మాట్లాడుతున్నారో ఒకసారి మీ మనస్సాక్షికి చెయ్యి వేసుకొని సమాధానం చెప్పండి. దళితులు అవసరం లేదు, దళితులుగా పుట్టాలనుకుంటున్నానా అని అన్నటువంటి మాటలు మీరు మర్చిపోయారేమో కానీ మీరు అమ్ముడు పోయి మిగతా వాళ్ళు ఎవరు మర్చిపోలేదు. అలాంటి నాయకుల్ని క్షమించే ప్రసక్తే లేదు. ఎవరినైనా సరే ఆలోచన విధానం లేకుండా, లేకపోతే దళితులు తొక్కేయాలనే ఆలోచనతో కానీ వాళ్ళ పురోగతిని తొక్కేయాలనే ఆలోచనతో ఉన్న ఏ నాయకునైనా దళితులు తొక్కుతారు. ధన్యవాదములు. ఇవాళ ఎందుకు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాలి అనుకుంటున్నాము అని అంటే, ఎలక్షన్ ఫైర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి 4.5 సంవత్సరాలు ఎవరికి దళితులం గుర్తురాము. చివరి 6 నెలలు మా మీద ఎంతో ప్రేమ, కపట ప్రేమ, మా కోసం మా పురోగతి కోసం తోడ్పడుతున్నట్టు నటిస్తున్నటువంటి డ్రామాలు చూసి మా దళిత సోదరుమణులకి చెప్పాలని ఒక ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంబేద్కర్ గారి ఆశాభావాల్ని, అంబేద్కర్ గారి ఆలోచన విధానాల్ని ఏ నాయకుడైతే, ఏ రాజకీయ పార్టీ అయితే ముందుకు తీసుకెళ్తుందో వాళ్ళకే మా సపోర్ట్ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూసుకుంటే
దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు అని అనేది ప్రూవ్ అయిన విషయం ఒకసారి గమనించాలి. అది నేను చెప్తున్నటువంటి విషయం కాదు. 29 దళిత నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాల్లో ఓడించినటువంటి దళిత సోదరులు సోదరీమణులు చెప్పిన విషయమే ఇది. 19 ఎలక్షన్ మీరు గమనించినట్లయితే. అలాగే ఎస్టీలు 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటింగ్ కౌంట్ చేసుకున్నా కూడా 7 నియోజకవర్గాలు ఓడించినటువంటి చరిత్ర ఎస్సీలది, ఎస్టీలది. ఎందుకు అనంటే మీ కపట ప్రేమలకి కానీ మీ కళ్ళబొల్లి మాటలకు కానీ దళితులు లొంగే పరిస్థితి లేదు అని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్. ఎందుకు అనంటే ఎవరైనా దళితుల్లో పుట్టాలి అనుకుంటారా అని మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దళిత ఓట్లు మీకు ఎందుకు, ఏ విధంగా మీకు అవసరం అవుతుంది అని అనేది ఒకసారి గమనించాలి. ఎందుకనంటే ఆయనకి దళితులన్నా, దళితుల వాసన అన్నా, దళితుల యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ అన్నా, లేకపోతే వాళ్ళ పురోగతి అన్నా నచ్చినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే పార్టీలో చాలా మంది ఒరే దళితులకి మీకు ఎందుకురా రాజకీయం, మీకు దేనికిరా రాజకీయం అని మాట్లాడుతున్న నాయకులందరూ ఆ పార్టీలోనే ఉంటారు. ఏ దళితులు రాజకీయాల్లోకి రాకూడదా, చట్టసభల్లో మాట్లాడకూడదా, మాకు హక్కు లేదా? మీరు మాకు కల్పించేది ఏంటండి హక్కు? మాకు మా అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కు చట్టాలు, మీరు టచ్ చేయలేనటువంటి చట్టాలను ఆయన మాకు